ఇక ఉండేనా ఊడేనా మినిస్టర్ పదవిపై మంత్రుల్లో టెన్షన్. కేబినెట్ నుంచి తప్పిస్తారా లేదా శాఖలు కత్తిరిస్తారా? సన్నిహితుల వద్ద అమాత్యుల డిస్కషన్. ఇవాళ రేపు అంటే ఇంకా 2 ఖాళీలు ఉన్నాయి, ఇవాళ రేపు మారుస్తారు అని చెప్పేసి చెప్తున్న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ వ్యవస్థీకరణ శాఖల మార్పు ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతుండడంతో మెజారిటీ మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. తమ పదవికి ముప్పు ఉంటుందేమోనని కొందరు ఆందోళన చెందుతున్నారు. తమ దగ్గర ఉన్న శాఖల్లో కోత పెడతారేమోనని మరికొందరు మంత్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న శాఖలు తొలగించి మరింత ప్రయారిటీ ఉన్న శాఖలు తమకు అప్పగిస్తారని ఇంకొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. క్యాబినెట్ రీషఫ్లింగ్ సామాజిక జిల్లా రాజకీయ సమీకరణాల ఆధారంగా శాఖల మార్పు పనితీరు ఆధారంగా జరిగే అవకాశం ఉన్నది. దీంతో కొందరు మంత్రులు తమ పదవికి ముప్పు ఏ మేరకు ఉంటుందోనని వారి సన్నిహితుల వద్ద చర్చిస్తున్నారు. 3 అవుట్ 5 ఇన్నట, అంటే ఇంకా 2 ఖాళీలు ఉన్నాయి కాబట్టి 3 అయిపోతే 5. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ విస్తరణలో భాగంగా ప్రస్తుతం కొనసాగుతున్న వారిలో 3 మంత్రులను పక్కన పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ 3తో పాటుగా ఇప్పటికే ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులను సైతం భర్తీ చేయాలని, ఇందుకోసం క్యాబినెట్లకి కొత్తగా 5 తీసుకోవాలని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. మంత్రి పదవులు కోల్పోయే వారిలో అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారే ఉండటం ఆశ్చర్యంగా ఉన్నది. వారిని తొలగించడానికి ప్రధాన కారణం ఏంటి? అవినీతి ఆరోపణల నిత్యం వివాదాల్లో చిక్కుకోవడమా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది ఆసక్తికరంగా మారింది. పదవులు కోల్పోయే వారి జాబితాలో ఓసీ బీసీ వర్గాలకు చెందిన మంత్రులు ఉన్నట్టు ఏఐసిసితో సన్నిహిత సంబంధాలు ఉన్న ఓ నాయకుడు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో విమర్శలు అసమ్మతికి అవకాశం లేకుండా తొలగించిన మంత్రుల స్థానాలను వారి సామాజిక వర్గాలకు చెందిన వారితోనే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భర్తీ చేయాలని అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. సామాజిక జిల్లా రాజకీయ సమీకరణల ఆధారంగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులను భర్తీ చేయనున్నారు. లంబాడ మున్నూరు కాపులకు ప్రయారిటీ. ప్రస్తుత క్యాబినెట్లో లంబాడ మున్నూరు కాపు సామాజిక వర్గాలకు ప్రయారిటీ లేదు. దీనితో క్యాబినెట్ విస్తరణలో ఆ 2 సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు ప్రస్తుతం మంత్రివర్గంలో ప్రయారిటీ లేదు. దీంతో ఆ 2 జిల్లాలకు సంబంధించి వాళ్ళని తీసుకుంటారు అని చెప్పేసి మున్నూరు కాపుల అంశానికి వస్తే కొండా సురేఖ పద్మశాలి కులానికి సంబంధించిన అయినా కూడా కొండా మురళి మున్నూరు కాపే, అంటే మున్నూరు కాపు ఇంటికి వెళ్ళింది కాబట్టి కొండా సురేఖను మున్నూరు కాపుగానే అంటే మనం అనుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మున్నూరు కాపులకు ప్రయారిటీ పేరుతోటి ఆమెను ఇటు పద్మశాలిగా పరిగణించవచ్చు, అటు మున్నూరు కాపుగా, ఎందుకంటే మున్నూరు కాపు ఇంటికి కోడలుగా వెళ్ళింది కాబట్టి ఇప్పుడు ఆమె వాళ్ళ ఇంటి పేరు వాడట్లేదు, కొండా సురేఖ, కొండా మురళి, కాబట్టి మున్నూరు కాపు కిందనే ట్రీట్ చేయాలి. అది మరి ఏ మేరకు ఇదవుతుందో చూడాల్సిన అంశం అయితే ఉంది.